Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Nifty and Bank Nifty 11th November. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఈరోజు ఏం జరిగిందంటే యాక్చువల్లీ నిన్న వీడియో చూస్తుంటే మీరే చెప్పాలి ఆన్సర్. ఎందుకంటే నిన్న మనం ఏదైతే చెప్పామో ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది ఏంటంటే నిన్న ఏం చెప్పాను మీకు, మార్కెట్ ఇక్కడ ఈరోజు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. మీకేం చెప్పాను నేను వీడియో సింపుల్. నేను ఈరోజు మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్పిన మార్కెట్ కాదు, నిన్నటి చార్ట్లోనే మీకు బయాస్ చెప్పేసి అనమాట. మార్కెట్ ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇటు నుంచి ఇటు టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నది. మార్కెట్ని హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి రీడ్ చేసుకుంటూ వచ్చాను. ఎలా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి రీడ్ చేసుకుంటూ వచ్చానంటే, సో నిన్న ఏం చెప్పాను, నిన్న యాక్చువల్ చెప్పాలంటే మన ఫ్రైడే యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ స్వీప్ చేసింది అన్నాను. లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసింది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ ట్రావెల్ అవుతుందని చెప్పేసి మీకు నిన్న వీడియోలో చెప్పాను. చెప్పిన తర్వాత సో యాక్చువల్లీ చెప్పాలంటే సో అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్గా షిఫ్ట్ అయింది అనమాట. బుల్లిష్గా అంటే లిక్విడిటీ అప్ సైడ్కి ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, సో నిన్న అయితే కన్సాలిడేషన్ జోన్లో తీసుకుంది, పొజిషన్స్ అక్యుములేట్ అవుతున్నాయి అనమాట. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర మార్కెట్ నిన్న స్టాప్ అయిపోయింది. మండే మార్కెట్ స్టాప్ అయింది అనమాట. సో ఈరోజు ఏమైంది, ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయింది. ఇప్పుడు డౌన్ సైడ్ ర్యాలీ అవ్వగానే జనాలు ఏంటంటే బ్రాడర్ స్పెక్ట్రమ్ లో చూడరు అనమాట. బ్రాడర్ స్పెక్ట్రమ్ లో చూడకుండా ఏంటంటే ఇక్కడ 15 minutes ఆర్ 1 minute ఆర్ 5 minutes టైం మాక్సిమం ఏంటంటే ఇంట్రాడే ట్రేడర్స్ బయట రిటైలర్స్ ఏదైతే ఎక్కువైతే ఫాలో అవుతారో 5 minutes టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుందో చూసి ఈ డౌన్ క్యాండిల్స్ రెడ్ ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ గా చూస్తారు అనమాట. ఈ మార్కెట్ ఇలా ఫాలో అవుతుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం కొంత నెగిటివ్ న్యూస్ కూడా ఉన్నారు కదా. సో ఆ నెగిటివ్ న్యూస్ సంగతి పక్కన పెట్టండి. బట్ స్టిల్ ఆ ఫాల్ కి ఎర్లీ మార్నింగ్ ఫాల్ కి డౌన్ సైడ్ ఎంట్రీస్ పెడుతూ ఉంటారు అన్నమాట. బట్ మనం ఏం చెప్పుకున్నాం, మనం ఓకే ఫ్లాట్ గా డౌన్ సైడ్ ర్యాలీ అయినా సరే ఇక్కడ మీకు ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పేసి నిన్నే చెప్పాను మీకు. ఓకే, వెళ్ళి నిన్న కావాలనుకుంటే నిన్న వీడియోలో చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా పిన్ టు పిన్ మీకు ఇలా ఎలాగైతే చెప్పానో ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే మొన్న క్లోజింగ్ పాయింట్ ఏది థర్స్డే క్లోజింగ్ పాయింట్, ఆ థర్స్డే క్లోజింగ్ పాయింట్ ఎక్కడి నుంచి. సో ఇవి ఏంటంటే ఐసీటీ కాన్సెప్ట్స్ లోని బ్రేకర్ బ్లాక్స్ కింద కూడా ఉపయోగపడతాయి అన్నమాట. వన్స్ అది బ్రేక్ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ వన్స్ అది బ్రేక్ అయిపోయిన తర్వాత రివర్స్ ఫెయిర్ వాల్యూ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు అన్నమాట. ఆ జోన్ గా అనుకోవచ్చు. అంటే అంత కాంప్లికేటెడ్ గా అంటే అంత కాంప్లికేటెడ్ గా చూసినా ఒకటే, లేదా ఇక్కడ చూసుకుంటే మీకు ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అంత కాంప్లికేటెడ్ గా కాదు. ఓకే, దాన్నే పీడీఆర్ఎస్ అంటారు అన్నమాట. ఒక అరేంజ్మెంట్ లో ఏంటంటే ఇప్పుడు ఒక అరేంజ్మెంట్ లో ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ పీడీఆర్ఎస్ ని ఫైండ్ అవుట్ చేసుకుని మన ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే మనకి ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ పీడీఆర్ఏ అనేది నన్ను ఏముంటుంది అని చెప్పేసి మీకు ఇక్కడ నేను చెప్పాను అనమాట. అదే ఓకే, పీడీఆర్ఏ ఏంటి అంటే ఐసీటీ కాన్సెప్ట్స్ అన్నమాట. ఐసీటీ కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అయితే అవన్నీ పెద్ద పెద్ద పదాలని కాదు, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అని కాదు, సింపుల్ గా చేసుకుంటే బాగానే ఉంటాయి అన్నమాట. సింపుల్ చేసుకుంటే మరీ క్లిష్టతరంగా అంటే అతను ఐసీటీలో చెప్పిన తీరు ప్రకారం మీకు ఐసీటీ చూసే ఉంటారు యూట్యూబ్. అతను ఏదైతే ఉంటుంది అతను ఐసీటీ చెప్పే తీరు ప్రకారం ఆ వీడియోస్ అన్ని చూస్తే మన టైం అయిపోతుంటది. చాలా పెద్ద టైం తీసుకుంటుంది. అట్ సేమ్ టైం ఇంగ్లీష్ లో ఉంటుంది. అతను మీకు ఎక్కపోవచ్చు అంత ఈజీగా. అదే సేమ్ టైం ఫారెక్స్ మార్కెట్స్ మాట అవి. అంటే నేను అతను తప్పుపట్టట్లేదు, అతను చెప్పిందే సబ్జెక్ట్ ఇదంతా, అతను తీసుకొచ్చిన సబ్జెక్టే మాట ఇదంతా. అది కాకపోతే ఫారెక్స్ మార్కెట్, ఆ ఫారెక్స్ మార్కెట్స్ ని అక్కడ ఏంటంటే కిల్ జోన్స్ అని అవి చాలా ఉంటాయి మాట. ఇంకా టాపిక్స్ వేరే టాపిక్స్ ఉంటాయి. అవన్నీ మన ఇండియన్ మార్కెట్స్ కి సూట్ అవ్వవు. ఇండియన్ మార్కెట్ సూట్ అవ్వవు ఇన్ ద సెన్స్ ఏంటంటే అంత అవసరం లేదు. సింపుల్ షార్ట్ కట్ చేసుకొని నేను ఏంటంటే మా ఫిల్టరేషన్ లో నేను చేసుకున్నాను అన్నమాట ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ కి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఐసీటీ కాన్సెప్ట్స్ కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కానీ మీకు ఎంతసేపు ఫారెక్స్ మార్కెట్ లో టీచ్ చేస్తారు తప్ప ఇండియన్ మార్కెట్స్ లో ఎక్కడ ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో టీచ్ చేసిన యూట్యూబ్ ఛానల్ చూడండి ఒకసారి వెళ్ళి ఎక్కడికైనా. ఎక్కడ టీచ్ చేయరు, బికాస్ వాళ్ళకి అప్లై చేయడం రాదు ఆ లాజిక్ ని. ఇక్కడ అంటే మహా అయితే ఫెయిర్ వాల్యూ గ్యాప్ చెప్తారు,
లైక్ ఇన్వర్షన్ ఫెయిల్ వాల్యూ గ్యాప్ అది చూసి చెప్తారు తప్ప. ఓకే, బట్ స్టిల్ ఆ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చెప్పలేరు, అంత ఈజీగా చెప్పలేరు. బికాజ్ ఏంటంటే ఆ కిల్ జోన్స్ అనేది అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఉండవన్నమాట. ఓకే, ఆ కిల్ జోన్స్ బికాజ్ అది కంటిన్యూస్ మార్కెట్ కాబట్టి అవన్నీ అవసరం అక్కడ. ఓకే, బట్ నేను అంత కాంప్లికేటెడ్ ఏం చూడాల్సిన అవసరం, చాలా సింపుల్ గా చూసుకుంటే అసలు చెప్పాలంటే ఆ ఫారెక్స్ మార్కెట్ కంటే ఇండియన్ మార్కెట్ కరెక్ట్. ఎందుకంటే ఫారెక్స్ మార్కెట్ లో లైక్ చాలా పెద్ద చార్ట్ అనలైజ్ చేయడానికి చాలా ఆఫ్ కోర్స్ మల్టిపుల్ ఎంట్రీస్ మనకి ఎక్కువ అక్కడే ఉంటాయి. అంటే నేను దాన్ని తక్కువ చేసి పాటలేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఫారెక్స్ చేసుకోవాలనుకున్న ఫారెక్స్ చేసుకోవచ్చు, బట్ మన ఇండియన్ మార్కెట్ ని తీసి పారేయకూడదు. ఇక్కడ లిక్విడిటీ ఉండదు, ఏముండదు అని చెప్పేసి తీసి పారేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఎవరైతే ఆ మాట అంటారో వాళ్ళకి ఐడెంటిఫై చేయడం రాదు. ఓకే, స్లో ఎంట్రీస్ లైక్ ఏంటంటే ఎంట్రీస్ తక్కువ ఉండొచ్చు కంపేర్ టు ఫారెక్స్ మార్కెట్. ఎంట్రీస్ తక్కువ అయితే ఏంటి, మనకు కావాల్సింది క్వాలిటీ. అంటే లైక్ మనకి నెల మొత్తం ట్రేడ్స్ వస్తే నెల మొత్తం ట్రేడ్స్ రావాలని రూల్ లేదు. నెల మొత్తంలో 10 ట్రేడ్స్ అయినాను మంచి ట్రేడ్స్ వస్తే చాలు అన్నమాట. సో ఆ విధంగా క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తప్ప మనకి ఇండియన్ మార్కెట్స్ సెట్ కావు ఐసీటీ, అది రాంగ్ థింకింగ్. ఓకే, సో ఆ విధంగా మీకు ప్రతిరోజు మీకు అసలు ఎవరు చెప్పని కాన్సెప్ట్ మీకు ఐసీటీ కానీ ఏదైతే ఉన్నాయో అవి మీకు ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలా వస్తున్నాయి ఏంటనేది నేను చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. అందుకే మీ అందరికీ ఏంటంటే మనం లైక్ ఎంకరేజ్ చేయండి మనకి అని చెప్తూ నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ పర్స్పెక్టివ్ లో అందరికి ఇంకా ఎక్కుతుంది, అందరికి ఇంకా లైక్ రీచ్ పెరుగుతుంది. మన ఛానల్ కూడా మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టు అవుతారని చెప్పి అందుకే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయించమని అడుగుతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కొత్త ప్లేయర్స్ కొత్త మెంబర్స్ కూడా వస్తుంటారు. సో ఆటోమేటిక్ గా రీచ్ కూడా పెరుగుతుందని చెప్పేసి అందుకే మేము రిక్వెస్ట్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఈ సబ్జెక్ట్ మిస్ చేసుకోకండి. ప్రతిరోజు మనకి నేర్చుకోవడానికి ఏదో కొత్త పాయింట్ ఉంటేనే ఉంటుంది. లేదంటే ప్రతిరోజు మీరు ఇలాగా నా అనాలిసిస్ చూస్తుంటే డే బై డే చూస్తూ మీకు కూడా అలవాటు అవుతుంది. ఎంతకాలం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను లేకపోయినా మీరు ట్రేడ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో ఆ విధంగా సబ్జెక్ట్ నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ప్రతిరోజు డైలీ ఒక మార్కెట్తో కంటిన్యూటీ ఉండాలన్నమాట మీకు. ఓకే, సో ఓకే రైట్, మనం బాగా డివేట్ అయిపోతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను అసలు యాక్చువల్లీ. సో అది మాట అంటే ఏం లేదు ఇక్కడ. అంటే నేనేమి పెద్ద క్లెయిమ్ చేసుకోవట్లేదు ఇక్కడ. నా గొప్పతనం ఇక్కడ చూడండి, ఆయన ఇచ్చిన తర్వాత లెవెల్ ఇలా పైకి అని క్లెయిమ్ చేసుకోవడం కాదు. ఇది సబ్జెక్ట్, ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది. ఇక్కడ మనం ఏంటంటే లైక్ ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది లైక్ ఇది తెలుసుకోకుండా మన రెగ్యులర్ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే అది దాని వల్ల అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అంటే మనకి లైక్ ఏమంటారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ ఇండికేటర్స్ కానీ దానికంటే పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఒకటే ఉండదు. చూడండి ఇప్పుడు నేను ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఏం చెప్పాను నేను ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ ట్రేడ్ చేయటం లేదు. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో కావాలనుకుంటే ఇక్కడ మిడిల్ కావాలనుకుంటే ఒక లైన్ గీసుకుంటే మిడిల్ 50% ఎంక్రోచ్మెంట్ అనమాట. ఎంక్రోచ్మెంట్ అంటే చెప్తాం కదా పెద్ద ఏవేవో పదాలు ఉంటాయి, అంత పదాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మిడిల్ ఆఫ్ ది లైన్ 50% ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో 50%. ఆ విధంగానే అనుకోవచ్చు. అంటే పదం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్ అనమాట. థీమ్ నేర్చుకోవాలి మనం ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి 50% ఏరియా టెస్ట్ చేసింది. ఓకే రైట్, తర్వాత అది కూడా కాదు, ది ఇంబ్యాలెన్స్ బట్టి ఈ 50% ఎంక్రోచ్మెంట్ బట్టి మనం ఎంట్రీ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ ఈ ఏరియా నుండి 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా లేదా చూసుకుంటాం. ఫస్ట్ క్రైటీరియా అది మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కావాలన్నమాట. సో జరిగిందా సో చూస్తాం. సో లైక్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ మనకి ఇందుకు పనికి వస్తుంది అనమాట. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఓకే ఇక్కడ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఓకే, సో లాస్ట్ హై ఇదే కదా 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ హైని మంచిగా మార్కెట్ బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసింది రైట్, అవునా? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది అన్నమాట. అంటే ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గర నుంచి 50% ఎంక్రోచ్మెంట్ దగ్గర నుంచి 50% ఎంక్రోచ్మెంట్ దగ్గర నుంచి 1 minute టైం ఫ్రేమ్లోని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదైనా ఒకటే పదం. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అదే విధంగా మనకి క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ పడ్డది అక్కడ చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బుల్లిష్ ఎన్గల్ఫింగ్. జనరల్గా చూసుకుంటే మన ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ అంటే లైక్ డోజీ క్యాండిల్, ఏవో క్యాండిల్స్ ఉంటాయి, పెద్దగా తెలీదు నాకు. ఓన్లీ ఆ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్లో ఓన్లీ నేను ప్రిఫర్ చేసే క్యాండిల్ ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్. అంటే వీటిని కూడా
మల్టిపుల్ కాన్ఫ్లుయెన్సెస్ తోనే యూజ్ చేస్తాం తప్ప లైక్ ఒక్క బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళట్లేదు. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఏరియా ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంబ్యాలెన్స్ ఏరియా ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ ఏరియా 50% లైక్ గ్యాప్ 50% ఎంక్రోచ్మెంట్ దగ్గర నుంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా జరుగుతుంది, ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి లైక్ రైట్ బాగానే ఉన్నది. ఓకే, సో మనకి ఇప్పుడు ఎంట్రీ ఎలాగంటే ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నదా చూడండి, అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే, సో ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాదా ఈ 1 minute టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఇది ఈ ఆర్డర్ ఫ్లో కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, మీరు 1 minute టైం ఫ్రేమ్ లో ఇంకా డీప్ గా అనలైజ్ చేస్తే ఇక్కడున్న ఈ స్టాప్స్ దగ్గర లో దగ్గర స్వీప్ చేసింది, బట్ మరీ అంత లైక్ అవసరం లేదు. అంటే సబ్జెక్ట్ ని పెంచుకోవాలంటే మరి ఈ టైప్ ఆఫ్ అనలైజ్ చేయడమే. ఈ లో దగ్గర ఉన్న స్టాప్ లాస్ స్వీప్ చేసి క్యాండిల్ చూడండి అప్ సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ మీరు చూసుకోండి. అంటే మీరు లైక్ మీకు ఇక్కడ ఒకవేళ యూట్యూబ్ లో నేను చెప్పే వీడియోలో కనిపించకపోతే మీ చార్ట్ ఓపెన్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకోండి కావాలంటే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ చూసారా. ఓకే, అయితే స్టాప్ లాస్ అలాగిస్తాం. అయితే నేను యాక్చువల్ చెప్తాను ఏంటంటే స్టాప్ లాస్ యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇదంతా ఇవ్వాలి. ఓకే, మెయిన్ పాయింట్ ఇది మాట. ఓకే, సో ఆ విధంగా అక్కడ స్టాప్ లాస్ ఇవ్వాలి మనం. అక్కడ స్టాప్ లాస్ ఈ లేదా అంటే లైక్ యాక్చువల్ చెప్పాలంటే మరీ కరెక్ట్గా ఇది ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఇది మళ్ళీ ఫెయిల్ చేసి అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అనవసరంగా అలా చేయకూడదు. బెటర్ ఏంటంటే మెయిన్ కరెక్ట్ స్టాప్ లాస్ ఏంటంటే నేనైతే ఇదే చెప్తాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ మాట. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే మల్టిపుల్ ఎంట్రీస్ అంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఇంబ్యాలెన్స్ ప్రకారం ఎక్కడైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంకా క్రాస్ చేస్తుంది. మళ్ళీ చూసుకుంటే 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ టైం కూడా మార్కెట్ మంచిగా బ్రేక్ చేసింది ఇక్కడ, ఇదిగోండి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ మార్కెట్ మంచిగా బ్రేక్ చేసింది, ఇంకా కన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. మరి టార్గెట్ ఎలా ట్రైల్ చేసుకుంటాం ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే లైక్ ఇక్కడ ఎంట్రీ అయ్యారు. మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఇక్కడ ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేస్తే 50 minutes ఓకే 1 minute టైం ఫ్రేమ్ లోని ఈ క్యాండిల్ మాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లోని ఈ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ లోనే అక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. ఓకే, సేమ్ పదాలు, ఏం వేరు కాదు, అన్నీ ఒకటే. రిజెక్షన్ క్యాండిల్ అనొచ్చు లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 11:15 సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇది ట్రస్ట్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే స్టాప్ లాస్ దీని కింద ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో స్టాప్ లాస్ ని ఇలాగా రీడిఫైన్ చేసేసుకోవచ్చు. కాకపోతే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కి ఇంకో క్రైటీరియా ఉన్నది. ఆ క్రైటీరియా ఏంటో నేను చెప్పను ఇక్కడ. కావాలంటే కామెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. అప్పుడు మీరు ఫాలో అవుతున్నారు లేదన్నా నాకు తెలుస్తుంది. సో ఆ విధంగా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కి ఇంకో క్రైటీరియా ఉన్నది. ఇక్కడ క్రైటీరియా యాక్సెప్ట్ అయిందో లేదో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఆ రిజెక్షన్ క్యాండిల్ కూడా ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ మనకి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు మంచి ఎంట్రీ మాట. ఓకే, సో ఎలా ఎంట్రీ అవుతుందో తెలిసింది కదా. ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్ ఎంట్రీ అయిపోవట్లేదు. మల్టిపుల్ వేస్ ఆఫ్ అనాలిసిస్ ని మార్కెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది ఏంటనేది ఇక్కడ టోటల్ గా 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మీకు ఎప్పటి నుంచో నేను ఇదే సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నేనేం డిఫరెంట్గా ఏం చెప్పట్లేదు. ప్రతిరోజు ఇదే మీరు ఈ పార్ట్కి నేర్చేసుకోవాలి. ఎవరైతే వస్తున్నారో లైక్ అంటే ఒకటి టైం పడుతుంది. టైం ఎట్లా కాదనుకున్న టైం పడుతుంది. సో నేను చెప్పడం వేరు, మీరు చూడడం వేరు. మీరు మార్కెట్లో ఉండి మార్కెట్లో ఎంట్రీ తీసుకోవడం వేరు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ మాట. ఓకే, మరి నిఫ్టీలో ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే నిఫ్టీ కూడా సేమ్ డిట్టో. నిఫ్టీ లైక్ చూడండి, నిఫ్టీ అయితే ఇంకా మంచి లైక్ యాక్చువల్ చెప్పాలంటే సేమ్ నిఫ్టీ లైక్ ఇక్కడ మొన్న ఏం జరిగింది ఫ్రైడే, ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్. ఆ రోజు ఫ్రైడే మంచిగా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఆ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు ఏం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఈ రోజు ఏం జరిగిందంటే సేమ్ రిటర్న్ లైక్ ఇది కూడా లైక్ డౌన్ సైడ్ కి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ లైక్ ఫ్లాట్ గా పైనుంచి స్వీప్ అయ్యి డౌన్ సైడ్ కి ఇలా వస్తూ ఇక్కడ ఏదైనా లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నదా అంటే లైక్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదే కదా మొన్న రోజు. ఓకే, సో లైక్ ఓకే సారీ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట.
సో అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను నిఫ్టీ ట్రేడ్ చేయనమాట ఎక్కువ. నేను మీకు ఎప్పుడు తెలిసిందే ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తానని, నిఫ్టీ ట్రేడ్ చేయనమాట. సో యాక్చువల్ చెప్పాలంటే కంపేర్ టు కాదు, లైక్ ఇప్పుడు చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే కదా, సారీ 1 hour టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ ఈక్వల్ లోస్ ఇదే కదా. సో అక్కడ మార్కెట్ అనేది స్వీప్ అవుతుంది అన్నమాట. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మంచిగా లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది అనమాట. సో నిఫ్టీలో కూడా సేమ్, మీరు ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిఫ్టీ నేను పెద్దగా చూడలేదు, అందుకే నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు ఇక్కడ. సో నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను అనమాట. అంటే ఏం లేదు, నిఫ్టీ కూడా సేమ్ డిట్టో అక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే జరిగిందో నిఫ్టీలో కూడా సేమ్ ఆ డిట్టో అలా జరిగిందని చెప్పడానికి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీకు. ఓకే రైట్, సో అది మాట. సో ఓకే, నెక్స్ట్ రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ మనకి ఎక్కడ ఎంట్రీస్ వచ్చాయి ఏంటి అన్నది ఫస్ట్ చూసుకుందాం. సో యాక్చువల్ చెప్పాలంటే లిక్విడిటీ చూసుకుంటే అప్ సైడ్కి ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ స్వీప్ చేసి మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్ డే లోన్ స్వీప్ చేసి మార్కెట్ అప్ సైడ్ మంచిగా ఈ హై మీద క్లోజ్ అయిందన్నమాట. ఓకే, బుల్లిష్ సైడే ఉండడానికి ప్రయత్నిస్తాం. అయితే హయ్యర్ టైం ఫ్రేమ్ బయాస్ ఇస్ నథింగ్ మాత్రం అనాలిసిస్ లైక్ నెక్స్ట్ డే ఏమవుతుంది ఏంటనేది అప్ సైడ్కి. అంటే నేను ఎందుకు ఈ పదాలు వాడాల్సి వస్తుందంటే, ఈ పదాలు వాడితేనే జనాలు ఓకే మనోడికి ఐసీటీ తెలుసు లేకపోతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటున్నారు అనమాట. అంటే నేను ఎందుకు ఆ పదాలని చెప్పను అంటే అవి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఏవేవో పెద్ద పెద్ద పదాలు, ఏవేవో లైక్ అనవసరంగా మిమ్మల్ని భయపెట్టడానికే తప్ప. సో మన తెలుగులో, మనకు అచ్చ తెలుగులో మనకి ఏవైతే అర్థం అవుతుందో ఆ విధంగా చెప్పుకోవడం బెటర్ కదా, నేను అంటుంది అది మాట. సో అందుకే నేనంటే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడేయకుండా, ఓకే అందరికీ ఇంగ్లీషు రాదని కాదు, అంటే మన తెలుగు భాషలో మనం చెప్తే ఇంకా బాగా క్లియర్ అర్థం అవుతుంది. ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం అవుతుంది, బట్ స్టిల్ అందరికీ రావాలని రూల్ లేదు కదా. అందుకే మన తెలుగులో మనకి లాంగ్వేజ్లో మన మార్కెట్ తగ్గట్టు అర్థమయ్యేటట్టు సింప్లిఫై, షార్ట్ కట్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎక్కువగా బయాస్ అవన్నీ ఏంటంటే ఆ ఐసీటీలో ఎక్కువ వాడుతుంటారు అనమాట. అది తప్పేం కాదు, బట్ స్టిల్ ఏంటంటే మన తగ్గట్టు మనం మాట్లాడుకుంటే ఆ బయాస్ అంటే ఏం లేదు, నెక్స్ట్ రోజు అనాలిసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఇంకా అలాంటి పదాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే మళ్ళీ మనం ఏమీ లేదు, అన్నీ ఒకటే నేమ్స్, డిఫరెంట్ ఒకటే కాన్సెప్ట్, ఒకటే థీము, డిఫరెంట్ నేమ్స్ అంతే. ఓకే, సో మనం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ నేర్పిస్తాను, బట్ మీ ఎంకరేజ్మెంట్ బట్టే ఉంటుంది అన్నమాట అవన్నీ. సో రైట్, సో చూసుకుంటే బుల్లిష్ సైడ్ ఉంటున్నాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చెప్పాను కదా, ప్రీవియస్ లో యొక్క ఈ రోజు నిన్న డే క్లోజ్ కూడా స్వీప్ చేసి అప్ సైడ్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయింది. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయితే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఒక ఈక్వల్ హైస్ వస్తుంది. అంటే ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మార్కెట్ అక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోతున్నట్టు కాదు. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినా, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మీకు అలా కాదు, సింపుల్గా ఏంటంటే ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ నేను గీసేస్తాను. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్సే కదా, లైక్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, లేకపోతే ఇంకో పదం అయితే ఉంటుందమ్మా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. అన్ని తిరిగి వచ్చి అన్ని ఒకటే పదం, ఒకటే ఇంబ్యాలెన్స్. లేదు ప్రత్యేకంగా పిలాలి అనుకుంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది. ఓకే, నెక్స్ట్ దగ్గరలో ఇంకేమైనా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నదా అని చూస్తాను. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో అయితే ఇదే ఉన్నది. ఓకే, దగ్గరలో అయితే ఇదే ఉన్నది. సో అప్ సైడ్ ఇది, డౌన్ సైడ్ మనకి ఏమి ఉన్నదా అంటే డెఫినెట్లీ ఉంటుంది. ఇది మంచి ఆర్డర్ బ్లాక్ ఇది, బికాస్ ఓకే ఇక్కడ ఇంబ్యాలెన్స్ మంచిగా ఉన్నది, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్. ఇది రేపు వస్తుందా లేదా అని తెలియదు, ఏమో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ట్రావెల్ అయితే ఇక్కడ నుంచి సేమ్ ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పానో ఇక్కడ నుంచి అలా బుల్లిష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసి, లేదా డైరెక్ట్గా మీ స్టాప్ లాస్ ఇచ్చేస్తానంటే ఇచ్చేచ్చు ఇక్కడ. ఓకే, కాకపోతే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఇలా కళ్ళు మూసుకొని ఇలా పైకి వెళ్ళిపోవచ్చు, బికాజ్ ఇక్కడ పైన మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఏమీ లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు అనమాట మనకి. ఓకే, సో ఒకవేళ వస్తే చూసుకోవచ్చు అప్పుడు. ఓకే, సో వస్తుందా లేదా తెలియదు మరి, అంటే లైక్ 1 hour టైం ఫ్రేమ్ ఇక్కడ ఆపేస్తుంది. ఇదిగోండి 1 hour టైం ఫ్రేమ్ ఇక్కడ బుల్లిష్ అండ్ గల్ఫ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మీకు. ఇదిగోండి డౌన్ సైడ్ కూడా ఇంబ్యాలెన్స్ తీస్తున్నాను మంచిగా. ఓకే,
సో ఇప్పుడే ఈ ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఇంబ్యాలెన్స్ నుంచి ఎలా షిఫ్ట్ అవుతుంది ఏంటనేది మీరు ఈరోజు అనాలిసిస్ చూసాను కదా, ఆ అనాలిసిస్ ప్రకారం అక్కడ జరిగితే వెళ్తారు, ముందుకెళ్తారు, లేదంటే లేదు. ఓకేనా? సో అది మాట డౌన్ సైడ్. ఇంకా ఇవి కూడా అసలు చెప్పాలంటే ఇంబ్యాలెన్సెస్. సో ఇక్కడి నుంచి అయినా మార్కెట్ ఈ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ మేబీ అక్కడ ఇంపార్టెంట్ ఇది మాట డౌన్ సైడ్. అప్ సైడ్ ఏమో ఇది అయితే నేనేమంటానంటే అప్ సైడ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ హైస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకవేళ స్వీప్ అయితే కొద్దిగా డౌన్ సైడ్ రిట్రేస్మెంట్ చూస్తాం. రేపు డౌన్ సైడ్ రిట్రేస్మెంట్ చూసుకోవచ్చు, లేదా సెల్ ఇంట్రెస్ట్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఏమైనా ఉంటే సెల్ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే మంచిగా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వచ్చి, లేకపోతే మంచిగా ఒక మనకి 15 minutes టైం ఫ్రేమ్లో మంచి సపోర్టింగ్ క్యాండిల్ ఏదైనా వచ్చినట్టు బేరిష్ ఎంగల్ఫింగ్ పడి అప్పుడు మనకు వస్తే ఇక్కడ కొద్దిగా సెల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బుల్లిష్ మార్కెట్లోని లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో బేరిష్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తాం. ఆ రోజు వరకు ట్రెండ్, అది ఆ రోజు వరకే, అంటే టోటల్ ట్రెండ్ కాదు, ఆ రోజు వరకే అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఈక్వల్ హైస్ కూడా ఉన్నాయి, ఈ ఈక్వల్ హైస్ ఒకవేళ స్వీప్ అయి లాన్ క్లోజ్ అయితే డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా టాప్ సైడ్ డౌన్ సైడ్ అన్నమాట. ఓకే, అదేం కాదు డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ ఈ హై స్వీప్ చేసి డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీ, ఈ టాప్ సైడ్ ఉన్న స్టాప్ లాస్ స్వీప్ చేసి డౌన్ సైడ్ ట్రావెల్ అయితే దాని తగ్గట్టు సెల్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. లేదు మార్కెట్ పైన సస్టైన్ అయితే లైక్ ఇక్కడ ఈ మంచిగా 1 hour క్యాండిల్ సస్టైన్ అయితే, సో మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయితే, సో ఇక్కడ ఇది ఏమంటారు దాన్ని, ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. దాన్ని టచ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, పేపర్స్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అది మాట బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇంతే, లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తేడా ఏం లేదు. సో మీకు కావాలంటే మీకు ఇంబ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ లోస్ ఆర్ ఇంపార్టెంట్ హైస్ ఎక్కడ ఉన్నాయో మనతో చూసుకుందాం. ఓకే, సో సేమ్ స్టోరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చెప్పడం నచ్చుతాను. ఓకే, డౌన్ సైడ్ వరకు వెళ్ళాలనే రూల్ లేదు. ఈ ఓపెన్ దగ్గర నుంచే రేపు పొద్దున్న బుల్లిష్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. ఎందుకు ఏంటనేది ఆ రిజెక్షన్ క్యాండిల్ అన్నమాట. అది దాని గురించి టోటల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, అది ఓన్లీ క్లాసెస్లో టీచ్ చేసేది అనమాట. సో మీరు కూడా ఎవరికైనా ఐసీటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మైండ్ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి ఇండియన్ మార్కెట్స్లో, ఎందుకంటే ఫారెక్స్ మార్కెట్స్లో అన్ని నేర్పిస్తాను అనమాట. ఇండియన్ మార్కెట్స్లోని మన స్టాక్స్లోని వాటిల్లో యాక్టివిటీలు అవ్వేమో అనుకుంటున్నారు, బికాజ్ వాళ్ళు ఎవరు దాన్ని టెస్ట్ చేయలేదు. సో మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ అన్న నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ ఛానల్ని మరింత మందికి షేర్ చేసి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, సాటర్డే కూడా మీకు కావాలనుకుంటే స్టాక్స్ కూడా పెడతాను. చెప్పాను కదా ఆల్రెడీ, మీరు నాకు ఒక 50 members సబ్స్క్రైబ్ చేసి పెడితే, లైక్ 50 members కొత్త సబ్స్క్రైబర్స్ని తెప్పిస్తే మీకు సాటర్డే స్పెషల్ స్టాక్స్ అని చెప్పేసి మీకు స్వింగ్ స్టాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. సో అది మీ చేతిలో ఉంది. ఓకే, రైట్. సో నిఫ్టీ కూడా సేమ్ చెప్పాను కదా, ఇప్పుడు స్వీప్ అయ్యి ప్రీవియస్ డే లోన్ స్వీప్ చేయి అప్ సైడ్ మంచిగా క్యాండిల్ క్లోజ్ అయింది. సో 1 hour టైం ఫ్రేమ్ వెళ్దాం. 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే ఈ అప్ సైడ్ మనకి ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది, బట్ స్టిల్ మనం బుల్లిష్ సైడ్ ఉంటాం. జస్ట్ ఇది ఇంబ్యాలెన్స్ అనమాట, అంటే ఏం లేదు. అంటే స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా చిన్నగా స్కాల్ప్ చేసుకోవచ్చు, ఇలా రిట్రెస్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, బికాజ్ లిక్విడిటీ ఇట్ సైడ్ నుంచి ట్రావెల్ అవుతుంది, లిక్విడిటీ ఇట్ సైడ్ ఉన్నది, అప్ సైడ్కి ఉన్నది. సో జస్ట్ ఏంటంటే ఇవి రిట్రేస్మెంట్స్ పనికి వస్తాయి అన్నమాట. ఓకే, రిట్రేస్మెంట్ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా పైన అప్ సైడ్కి ఇంకేమైనా మనకి డేంజరస్ ఉన్నదంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే ఉన్నదో అంతవరకు వెళ్తుందో లేదు మరి మనకు తెలియదు రేపు అప్ సైడ్కి. ఓకే, బుల్లిష్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ మనకి ఏమైనా టార్గెట్స్ మీరు పెట్టుకుంటే ఈ టార్గెట్స్ ఇక్కడ వరకు ఆపడం బెటర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇంబ్యాలెన్సే, ఇది ఒకటి చూడండి అనమాట. ఓకే, సో లైక్ అక్కడ ఏరియా దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇంపార్టెంట్ మనకి. లేదు అది కాకుంటే ఓవరాల్ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఆర్ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నదో ఇది ఇంపార్టెంట్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈక్వల్ హైస్ ఉన్నాయి, అవునా? రైట్. సో అది మాట సేమ్ ఇది కూడా లైక్ ఒకవేళ అంటే ఇది అప్ సైడ్కి వెళ్తే సినారియోస్ అప్ సైడ్కి వెళ్తే మార్కెట్ని మనం బుల్లిష్ సైడ్ చూస్తాం, బికాస్ లిక్విడిటీ అప్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ ఒక అడ్డంకి ఉన్నది, ఇందాకలో మనం ఇంకోటి చూసాం దగ్గరలో, ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోతుంది కాదు. ఓకే, రివర్స్ అయినా మళ్ళీ ఇక్కడ వీటిని టెస్ట్ చేసి ఈ ఏరియాస్ని టెస్ట్ చేసి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఏంటి వస్తుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదిగోండి ఇందాకలో స్టార్టింగ్లో చెప్పాను కదా. ఓకే, సో ఆ ఏరియా ఇంపార్టెన్స్ అది ఏంటి, అది ఇంపార్టెన్స్ ఎలాగే ఏంటి అనేది
వన్ మీరు అనలైజ్ చేయండి, మీరు అనలైజ్ చేసి తెలుసుకోండి మీరు అది. ఓకే, సో ఎందుకు ఆ లైన్ అక్కడ అలా పడిందని. ఓకే రైట్. సో లేదు ఇంకా డెప్త్కి వస్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే అనమాట నిఫ్టీ కూడా. సో అది మాట నిఫ్టీలోని బ్యాంక్ నిఫ్టీలోని టోటల్ అనాలిసిస్. మీకు ఏదైనా అర్థం కాకపోయినా, పాయింట్ అర్థం కాకపోయినా, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కింద కాన్సెప్ట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడిటీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్ నుంచి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నన్ను ఈ ఛానల్ మరింత మంది ట్రేడర్స్ ఎవరైతే సీరియస్గా ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి అంటే నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి, ఎందుకంటే ఛానల్ గ్రోత్ అవుతుంది, మరింత ఎలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ వస్తుందని, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఓకే, సో మీ నుండి హెల్ప్ కోరుకుంటున్నాను, మీరు చేస్తారని ఆశిస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.